హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక బ్రాండ్లా చేయాలి అని ఒక ప్రపోజల్ అయితే తీసుకొస్తున్నారు. నిజంగా ఒక 10 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్గా మారబోతుందా? రియల్ ఎస్టేట్ల పరంగా కానీ, ఐటీ పరంగా కానీ, ఏదైనా కానీ. మీడియా వాళ్ళు చాలా వెనకబడి ఉంటారు. హైదరాబాద్ ఆల్రెడీ బ్రాండ్ ఇన్ ది వరల్డ్. హైదరాబాద్ బ్రాండ్ లేని ఎవరన్నారు? ఆ బ్రాండ్ని సూపర్ బ్రాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సూపర్ బ్రాండ్, సూపర్, టాప్, గ్రేట్ ఉంటాయి కదా వర్డ్స్. సో హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ఎ నోన్ ప్లేస్ టు ఎవ్రీబడి. లివబుల్ స్పేస్. హైదరాబాద్ని ఒక లివబుల్ స్పేస్ కింద డిజైన్ అయిపోయారు. మార్కెట్లో ఏ స్టేట్కి లేనంత డిమాండ్ అనేది హైదరాబాద్కి ఆల్రెడీ సృష్టించుకుంది. గత 60-70 సంవత్సరాలుగా డెవలప్ అవుతూనే ఉంది, ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది. నోబడీ కెన్ స్టాప్ ది గ్రోత్ ఆఫ్ హైదరాబాద్, రైట్? ఓకే. సో బ్రాండ్ అనేది మీరు చూసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఎన్ని బయట కంట్రీస్ ఏ కంట్రీకి వెళ్ళినా దెర్ ఈజ్ వన్ బిర్యానీ కాల్డ్ హైదరాబాద్ బిర్యానీ. అవును. ఏ కంట్రీ, మీరు అమెరికా వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, గుజరాత్ వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది. అలాగని వేరే ఏ స్టేట్ ఉన్నది చెప్పండి, ఉండదు. సో దట్స్ ఎ బ్రాండ్, అవునా కదా? అవును. హైదరాబాద్ కొన్ని కరాచీ బిస్కెట్స్ ఈజ్ ఎ బ్రాండ్. డాక్టర్ నంది రామేశ్వరరావు ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ రియల్ ఎస్టేట్. తెలుసు కదా మీకు. సో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, నేను అంతకుముందు చెప్పినట్టు ఒక మంచి డిజైన్ ఎలా చేయాలంటే, హైదరాబాద్ విల్ బి నోన్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిట్లో టాప్ ఉండాలి, అన్నిట్లో బెస్ట్ ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. కాకపోతే అది చేయడానికి కొద్దిగా ఎఫర్ట్స్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఆ స్టేట్ కానీ సిటీ కానీ డెవలప్ అవుతుంది. మనకు కొన్ని ఏరియాలో వెస్ట్ జోన్లో బాగుంది, మిగతా జోన్లో అంత ఇండస్ట్రీ బెల్ట్ లేదు, ఇండస్ట్రీ కారిడార్ లేదు. ఇప్పుడు ఏపీలో కూడా చూసుకుంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రీ కారిడార్, రైల్వేస్, బడ్జెట్లో వరాలు కురిపించారు అక్కడ. ఈస్ట్ జోన్, అంతకుముందు నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ జోన్ అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ మంచి ఫండ్స్ అలొకేట్ అయినాయి. తెలంగాణ అక్కడ రాదు కాబట్టి అన్ఫార్చునేట్ గవర్నమెంట్ వేరే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తక్కువ, ఏం రాలేదు. అయితే బ్రాండ్ హైదరాబాద్లో అని ఏమంటారంటే, చాలా వరకు ఇండస్ట్రీస్ ఎందుకు రావో తెలుసా? ఇండస్ట్రీస్ ఎందుకు రావు అంటే, మీకు ఆ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఉండదు. మన సిస్టమ్స్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ చాలా టఫ్ ఉంటాయి. ఒకసారి పర్మిషన్ పెడితే దాన్ని 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా తీసుకుంటారు, ఏదో ఒక క్వెరీ పెట్టి. గవర్నమెంట్ పాలసీలు అట్లున్నాయి కాబట్టి టేబుల్ టు టేబుల్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. దాన్ని ఏమన్నారంటే, అవసరం అయితే మన బిల్డర్స్ అసోసియేషన్లో మీ పర్మిషన్స్ ఆడలేదు, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి, ఐజీబీసీ లెవెల్లో. ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారిని కలిసాను నేను, ఇంటర్వ్యూ కూడా చేసాము, ప్రెస్ ముందు మాట్లాడాము. సో ఆయన ఏమంటారంటే, ఒకసారి చైనా వెళ్ళారంట. చైనా వెళ్ళి కొన్ని రోజుల తర్వాత డే అండ్ నైట్ తిరుగుతుంటే, నైట్ టైము అన్ని ఇండస్ట్రీలు మొత్తం లైట్లెస్ ఉన్నాయంట, అన్ని ఫ్లోర్లు. ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది? చాలా మెగా యూనిట్ పవర్ యూనిట్స్ కావాలి, పవర్ ప్లాంట్స్. అయితే నా చైనా వాళ్ళని అడిగారంట, ఎందుకు మీరు అంత నైట్ టైం అంత పవర్ వేస్ట్ చేస్తున్నారని. ప్లీజ్ హోల్డ్ ఆన్, మేము పవర్ వేస్ట్ చేయట్లేదు, మా బ్రాండ్ రాత్రి పగలు కూడా బ్రాండింగ్ చేసుకుంటున్నాం చైనా అని అన్నారు. ఎందుకంటే ఎవడైనా దేశంలో ఇతర ఫారినర్స్ వస్తే, ఎన్ఆర్ఐస్ వస్తే, లేకపోతే ఫారినర్స్ వెళ్తే వాళ్ళని ఎక్కువ మనం షాపింగ్లు అనేది ఎప్పుడు చేస్తాం, నైట్ టైం చేస్తాం. హోటల్స్కి వెళ్ళడం కానీ తిరగడం అనేది ఎక్కువ డే అండ్ నైట్ ఎవ్రీ అవర్ వాడుకుంటాం మనం. ఫారెన్ వెళ్ళామంటే, ఫారెన్ వాళ్ళు ఎక్కడికి వచ్చినా మనం ఫారెన్కి వెళ్ళాం. సో వాళ్ళు తిరిగినప్పుడు ఆ డిస్ప్లే నేమ్ బోర్డు, ఇప్పుడు చూడు హెచ్డిఎఫ్సి, ఐసిఐ బ్యాంక్ ఎక్కడ కూడా మిస్ కాలేము, మెక్డొనాల్డ్స్, సబ్వే, పిజ్జా హట్ ఇవన్నీ ఎప్పుడైనా మిస్ అవుతాయి రోడ్డు వెళ్తే. ఆ విధంగా వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటే, ఆ బ్రాండ్ వల్ల దే ఆర్ టెల్లింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ దట్ వీఆర్ నథింగ్ లెస్ దెన్ ఎనీబడి ఎల్స్. మా దగ్గర కూడా ఇంత శక్తి ఉంది, ఇంత కెపాసిటీ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పే ప్రయత్నం ఆటోమేటిక్గా చేస్తున్నారు. అది బ్రాండ్. సో మనం ఇంకా ఆ లెవెల్కి ఎదగాల్సిన అవసరం, కొన్ని డెవలప్ అవుతున్నా ఇంకా బ్రాండ్కి ఎదగాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ పాలసీలో వాళ్ళు అనుకుంటున్నారో ఐజీబీసీ బిల్డింగ్స్, అది చేయాలి. బ్రాండ్ అనేది ఆ విధంగా బ్రాండ్ చేయాలనుకుంటాం. మనం కూడా ఎవరికి తీసిపోం, ఎవరికి తగ్గిపోం. ఆ దీంట్లోనే మూసీ రివర్ ఫ్రంట్ కూడా వచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ఆల్మోస్ట్ 57 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. దాని దగ్గర కూడా ఒక సపరేట్ ఒక యూనిట్ లాగా, సపరేట్ ఎంట్రీ లాగా చేసి టూరిజం డెవలప్ చేసి ఐజీబీసీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్, ఒక ఐకానిక్ బిల్డింగ్స్. ఓకే. అటు ముచ్చర్ల సస్టైనబుల్ సిటీ కానీ, 4 సిటీ కానీ, ఇటు కానీ ఒక ఐకానిక్ బిల్డింగ్స్ అంటే నో కంపారిజన్. కొన్ని బిల్డింగ్ చూస్తాం వావ్ అనిపిస్తుంది.
మన పాత కన్స్ట్రక్షన్ ఇప్పుడు హైదరాబాద్ మనం డెవలప్ చేసిన గత 50-60 సంవత్సరాలుగా చేసినప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు అమరావతికి ఆ ప్రాబ్లం రాదు. అమరావతి డెవలప్ చేసి అన్ని కొత్త టెక్నాలజీ ఉంటుంది, సింగపూర్ టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్ అందరూ. సో ఇక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ తీసుకొస్తే ఇట్ షుడ్ బి అనదర్ హాంకాంగ్, షాంఘై, లేదా న్యూ జెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా అట్లా ఉండాలని. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ అట్లా. సో ఆ విధంగా చేయాలని అధికారిని ఆదేశించారు. సో దానికైతే మూసీ రివర్ కూడా చాలా పెద్ద సబ్జెక్టుగా తీసుకున్నారు. అంతకుముందు అక్కడ మూసీ రివర్ వెళ్తే వాసన పడదు, రోడ్డు మీద వెళ్తే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని మేబీ దే ఆర్ ప్యూరిఫైయింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు మేక్ ఏ. ఇప్పుడు మనం చూసుకుంటే ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ ఎలా డెవలప్ చేస్తారు, అక్కడ రాయదుర్గం దగ్గర హిట్స్ అవన్నీ కూడా చేశారు కదా. ఆ విధంగా ఇక్కడ కూడా ఒక చేసి విజిటింగ్ స్పాట్, టూరిస్ట్ స్పాట్ పెడితే ఇంత రెవెన్యూ వస్తుంది. అట్లయితే మిగతా కన్స్ట్రక్షన్ కూడా పాసిబుల్, ఏరియా అవైలబిలిటీకి వస్తుంది. ఒకసారి హ్యూజ్ కన్స్ట్రక్షన్ అయ్యామనుకుంటే రేట్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన మొత్తం బ్రాండ్ హైదరాబాద్ని మొన్న వీడియోలో మాకు ఏం చెప్పిన 450 సంవత్సరాల నుండి హైదరాబాద్ ఎలాగ పెరుగుతూ ఎవ్రీ 10 years 20 years ఎలా పెరుగుతూ వచ్చిందో ఇప్పుడు అవన్నీ మించిపోయి గ్రోత్ రేట్ ఉండాలి. మనకి బ్రాండింగ్ కావాలి, మార్కెట్లో రికగ్నిషన్ కావాలి. ఆ విధంగా చేయండి అని అధికారులు, సంబంధిత అధికారులు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంతకుముందు పాత రోడ్లు వర్షాలు పడితే మన రోడ్లు మోరీ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. అట్లా కాకుండా రెయిన్ హార్వెస్టింగ్ కానీ, లేకపోతే గార్బేజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే లాజిస్టిక్స్ కానీ కూడా అంత అమికబుల్గా లేటెస్ట్ మాడిఫైడ్ సిస్టమ్స్లో ఉండాలి. పెద్ద పెద్ద కంట్రీస్కి వెళ్తే మీకు ప్రాపర్టీ మేనేజ్మెంట్ దెర్ ఇస్ ఏ కంపెనీ, అంటే దే ఆర్ సపరేట్ కంపెనీస్ ఫర్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. ఆ విధంగా దే ఆర్ డెవలపింగ్. సో ఈ ప్లానింగ్ అయితే చాలా బాగా విశాలంగా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. హౌ ఫార్ దే విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ధనం ఇదం మూలం. ఏది కావాలన్నా మన డబ్బులు కావాలి. డబ్బులు కావాలనుకుంటే మాత్రం ఇండస్ట్రీ రావాలి, ఫండింగ్ రావాలి, స్పెషల్ జోన్స్ రావాలి, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీస్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ పార్క్స్, ఐటీ ఎస్సీజెడ్స్, టూరిజం, మెట్రో, ట్రావెల్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. బట్ డెఫినెట్గా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ అండ్ వీ హోప్ దట్ దే షుడ్ అచీవ్ దిస్ ఇన్ నెక్స్ట్ 5 yearsలో. ఒక అంటే అనుకోని ఎక్స్పెక్ట్ చేయని మార్పు అనేది తీసుకురావాలి, తీసుకొస్తారని ఆశిద్దాం. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ పాజిటివ్ సైన్ వాట్ సీఎం ఈస్ థింకింగ్ అండ్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ది డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.